అందరికీ నమస్కారం అండి. నేను కొంచెం లేట్గా వచ్చాను, కాకపోతే లేటెస్ట్గా వచ్చాను అనుకోండి. కాకపోతే లేట్గా రావడానికి కారణం ఉంది. రేపే నా బర్త్డే, అందుకని ఇవాళ ఏదో ఫంక్షన్ ఏదో పెట్టారు మార్నింగ్ అవర్స్లోనే. దానికోసం వెళ్ళేసి అక్కడ ఏదో మ్యూజికల్ నైట్ అని అదని ఇదని పెట్టారు నా మ్యూజిక్ సంబంధించి. సో దానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి లేట్ అయింది. అంచేత దయచేసి క్షమించాలి. ఇక కృష్ణ గారి గురించి చెప్పాలి అంటే ఇక అసలు ఎవరికి మాటలు ఉంటాయి కనుక మాటలు ఎవరికి ఉండవు. అతను చాలా తీయటి పర్సన్ అండి, వెరీ స్వీట్. ఉదాహరణ చెప్పాలి అని అంటే మాయలోడు సినిమాని ఆయన చూసి చూస్తున్నప్పుడే, దానికన్నా ముందే నేను కథ చెప్పేశాను. అందులో కూడా పెద్ద ఎక్కువేం చెప్పలేదు, ఒక చిన్న సీన్ చెప్పాను అంతే. ఆ సీన్ విన్న తర్వాత డెఫినెట్ గా నువ్వు బాగా చేస్తావయ్యా, నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని ఆయన చెప్పడం నాకు ఇవాళ గుర్తుంది. అది అయిన తర్వాత మాయలోడి సినిమా చూసి ఆయన ఇది సెన్సేషనల్ హిట్ అవుతుంది అని చెప్పారు ఆయన. తర్వాత నాకు తెలిసి కొంతమంది ఆ సినిమాని చూసి కొనడం కూడా మానేశారు. ఎందుకనంటే ఇందులో క్లైమాక్స్ ఎవరు చూస్తాడండి అలాగని. బట్ ఆ సినిమా సెన్సేషనల్ హిట్ ఈయన మాటల ప్రకారంగా అవ్వడం అనేటటువంటిది ఉంది చూడండి. అది ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా నేను మర్చిపోలేను. ఆ తర్వాత షూటింగ్ చేస్తున్నంత కాలం #1 సినిమా. ఆయన చేసినటువంటి కోఆపరేషన్ మామూలు కాదు. ఆయన అన్న ఇవాళ కూడా నాకు రింగరింగ్ అవుతా ఉందండి ఒక పెద్ద మార్క్. యాక్చువల్గా నాకు పెద్ద సర్టిఫికెట్ లాంటిది అది. ఏంటయ్యా ఆయన సీన్ పేపర్ పట్టుకోకుండా చెప్పేస్తాడు మొత్తం అంతా వరసెట్టి అని అనడం ఉంది చూడండి. అసలు నాకు అంత పెద్ద ఆయన నాకు అంత సర్టిఫికెట్ ఆయన ఇవ్వడం అనేటటువంటిది ఇట్ ఈస్ రియల్లీ ఏ గ్రేట్. అలాంటి ఒక గొప్ప మనిషి ఇవాళ మన ముందు లేకపోవడం అనేటటువంటిది మన దురదృష్టం. ఆయన ఆవేళున్నా ఇవాళున్నా ఏ రోజు ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా ఆరోగ్యంగా చాలా అందంగా ఎప్పటికీ ఉంటారు. ఉన్నట్టే లెక్క. మనకి ఇవాళ ఆయన లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే ఆయన సినిమాలు ఇవాళ రిపీటెడ్గా ఎంత బాగా చూస్తున్నారో జనం. అద్భుతం, మామూలుగా చూడడం లేదు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఆయనకి నేను నా మొదటి సినిమా ఆయనతో చేయటం అనేటటువంటిది నిజంగా నా అదృష్టం. అదంతే. అది నిజంగా ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ పర్సన్ ఆన్ మై స్క్రీన్. ఈజ్ అన్ఫర్గెటబుల్, గ్రేట్ మ్యాన్. అలాంటి ఒక గొప్ప వ్యక్తికి నేను నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.